మీరు నమ్ముతున్నారు. అంటే రాహుల్ గాంధీ గారు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా రెగ్యులర్గా ఏదో ఒక ఇష్యూని మాట్లాడుతూ ఉన్నారు. సార్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఆయన డిమాండ్ చేసిన అంశాలు కావచ్చు, ఏ సమ్మిట్, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? కేంద్ర రాజకీయాలు పరిస్థితుల మీద, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఇవాళ రాహుల్ గాంధీ మీరు చూసినట్టయితే యాంటీ నేషనల్గా వారి యాక్టివిటీస్ నడుస్తున్నాయి. మీరు ఎప్పుడు కూడా చూసినట్టయితే భారతదేశంలో ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు ఎప్పుడు జరిగినా కానీ, ఇదివరకు G20 జరిగింది. G20 జరిగినప్పుడు కూడా అసలు ఇండియా ఏమీ సాధించలేదు, మొత్తం భూలోకంలో ఉన్న గొప్ప గొప్ప దేశాలన్నీ దాన్ని పొగుడుతూ ఉన్న సమయంలో మన అసమర్థత ఇది అని అతను పేర్కొనటం మనం చాలాసార్లు వింటున్నాం. అది కాకుండా మన మిలిటరీ కెపాసిటీస్ కూడా మీరు గమనించినట్లయితే ఆపరేషన్ సింధూర్లో కానీ, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్లో కానీ, డోక్లామ్ అప్పుడు ఫేస్ ఆఫ్ అప్పుడు కూడా మీరు గమనించినట్టయితే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ప్రతిసారి కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. మనది సామర్థ్యం ఇంత ఉందా, ఇంత లేదు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అవి కాకుండా డిప్లొమసీ పార్లమెంట్లో కూడా బయట ఫారెన్ డెలిగేట్స్ ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు కూడా డిస్టర్బ్ చేసి దాన్ని సమావేశాన్ని ముందుకు జరగకుండా దాన్ని ఏ విధంగా అవమానపరుస్తూ భారతదేశం ఒక రాజ్యాంగాన్ని కానీ, భారతదేశం ఒక పార్లమెంట్, ఒక హయ్యెస్ట్ బాడీ, దాంట్లో కూడా ఏ విధంగా మనం బయటకి ఎటువంటి మెసేజ్ పంపుతున్నాం అని కూడా ఆలోచన చేయకుండా రాహుల్ గాంధీ ప్రవర్తన ఉంది. అది కాకుండా గ్లోబల్గా మనం ఒక గొప్ప దేశంగా ఎదుగుతున్నాం. ఏ సమ్మిట్ ఇంతవరకు వరల్డ్లో ఇంత పెద్ద ఎత్తున, భారతదేశంలోనే ఒక పెద్ద అంశం, అట్లానే భూలోకంలో కూడా ఇంత పెద్దగా జరుగుతుంది ఇదే మొదటిసారి. దాంట్లో కనీసం 100 దేశాల పైన ఫారెన్ డెలిగేట్స్ రావటం, అట్లానే ఒక 20 గ్లోబల్ హెడ్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం, 3000 మంది పైగా డెలిగేట్స్ రావటం, ఇటువంటి గొప్ప కార్యక్రమం ఒకటి జరుగుతుంటే సుందర్ పిచాయ్ లాంటి గొప్ప గొప్ప సీఈఓలు, కంపెనీలు సీఈఓలు అందరూ పార్టిసిపేట్ చేస్తూ మన భారతదేశంలో ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయించాలని చెప్పి తాపత్రయంతో నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించి ఇంత గొప్ప నాయకులు, ఫ్రాన్స్ అధినేత వచ్చి ఏ విధంగా దాన్ని ఓపెనింగ్ స్పీచ్ మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాడో, ఈ విధంగా గొప్ప గొప్ప నాయకులు వచ్చి ఏ సమ్మిట్ని దాని యొక్క గొప్పతనాన్ని మొత్తం లోకానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏదైతే ఉందో ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విధానంగా అది రేపు ఈ సమ్మిట్ సక్సెస్ అయ్యి ఈ గ్లోబల్ హెడ్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే లక్షల కోట్లు, మనకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మన భారతదేశం ఏ లెవెల్కి వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక అవకాశం ఇటువంటిది ఉండి, మన చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తే మీరు ఇక్కడ ఏ విధంగా దాన్ని సాఫ్ట్వేర్కి సంబంధించి ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం కూడా మనం చూస్తే వైజాగ్లో కానీ లేకపోతే అమరావతిలో కానీ ఇటువంటి అంశాలు ప్రధానమంత్రి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే శక్తి ఇవాళ ఎంత గొప్ప విషయం అవుతుంది మన భారతదేశానికి. అటువంటి దాంట్లో నగ్నంగా అతని కార్యకర్తలు ఎవరో యూత్ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ యూత్ వింగ్కి నాయకులు. అటువంటి పెద్ద నాయకుల్ని వీరు ఇటువంటి చిల్లర పని చేయటానికి, మన భారతదేశం ప్రతిష్టని భంగం చేయటానికి వాడుకుని వాళ్ళని నగ్నంగా ఏదైతే డెలిగేట్స్ లాగా వాళ్ళని రిజిస్టర్ చేయించుకుని అక్కడ వాళ్ళ నగ్న ప్రదర్శన చేయటం ఏ విధంగా సమంజసం? వీళ్ళిద్దరూ కూడా చెల్లి అన్న ఇద్దరూ కూడా ఈ దేశానికి మంచి చేయగలిగే ఆలోచన వీరికి లేదు. ఎంతసేపు వీళ్ళ పుట్టపూర్వకాలు ఎట్లా ఉన్నాయో ఆ దేశాలకి మాత్రమే మంచి చేయటానికి వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి తప్ప మన భారతదేశాన్ని వారు కించపరుస్తాం, దాని ప్రతిష్టని భంగం చేయటం, ఒక యాంటీ నేషనల్ ఆలోచనలు ఇతనిలో ఉండటం అనేది సర్వసామాన్యం అని చెప్పి మనం గుర్తించాలని చెప్పి నేను అంటున్నాను. ట్రేడ్ డీల్ విషయంలో ఆయన వ్యాఖ్యానించిన అంశాలు, మన వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా మిగతా దేశాలు వాళ్ళ నిర్ణయాలు ప్రభావితం చేసే విధంగా మిగతా దేశాధినేతల ప్రమేయం కనిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ప్రశ్న కూడా ఓ సందర్భాలు వేశారు. దీనికి మీరే ఉంటారు? ఒక అర్థం ఉండి దాంట్లో ఒక బేస్ ఉండి మాట్లాడే దానికి మనం సమాధానం చెప్పుకుని దాన్ని చర్చించగలుగుతాం. అతను ఎంతసేపు మన దేశానికి ఏదో తప్పు జరగాలని కానీ లేకపోతే మనం ఏదైనా గొప్పది సాధిస్తే ఇట్లా మన భారతదేశం మిలిటరీకి ఇంత శక్తి ఉండకపోవచ్చేమో, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఏదో తప్పు చేయొచ్చేమో, ఎక్కువ చేసి చూపిస్తున్నారు అనే వ్యాఖ్యల, అది ఎక్కువ చేసి చూపిస్తే అతని దగ్గర ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ వేసి మనం బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాం మన ఆడిటర్ దగ్గర ఏడాది ఎండ్కి, ఇదిగో నా ప్రాఫిట్ ఇంత, నా లాస్ ఇంత అని. ఈ విధంగా ఒకవేళ ఎక్కడన్నా తప్పులు చెప్పుంటే, ఒకవేళ ఎక్సెస్గా మేము ఏదన్నా దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఉంటే
ఇది 1,00,000 కోట్లు కాదు, ఇదిగో ఇతను 50,000 కోట్లే, లేదు 10,000 కోట్లే, లేదు అసలు పెట్టనన్నాడు, సుందర్ పిచ్చై $19 బిలియన్ నేను పెడుతున్నాను అని చెప్పి అతను ఎంతో గొప్పగా నేను వైజాగ్ నుంచి పలానా ఎక్స్ప్రెస్లో నేను వెళ్తా ఉండేవాడిని అవును, ఆయన ఎంత గొప్పగా చెప్తూ నేను అదే దీంట్లో ఇవాళ ఏకి సంబంధించి $19 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1,00,000-1,50,000 కోట్లు మధ్యలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అక్కడికి ఒక్క సుందర్ పిచ్చై నేను తీసుకురాబోతున్నానని అంటే మిగతా గ్లోబల్ హెడ్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ నమ్మకం పెట్టుకుని ఎంతమంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు మనం ఎంత గర్వించాలి అసలు. అటువంటి గర్వం పక్కన పెట్టుకొని ఇంత కాదు, నరేంద్ర మోడీ గారు ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారు. సుందర్ పిచ్చైతోనే వీళ్ళు మాట్లాడి అయ్యా బాబు నువ్వు ఇంత అంటున్నావు తప్ప ఒప్ప అని ఇటువంటి అన్ని పోనీ వాళ్ళ దగ్గర ఏదైనా బ్యాలెన్స్ షీట్ తీసుకుని దాని కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుని దాంట్లో తప్పెంతో అని చెప్పి ప్రజలకి ఒక ఫ్యాక్ట్స్ ఫిగర్స్తో చెప్పాలి కానీ అంతేగాని దాన్ని ఊరికే కొట్టివేసి దీన్ని ఎక్కువ మాట్లాడుతున్నారు లేకపోతే ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారని చెప్పే మాటలు మాత్రం చాలా తప్పు. అతను దేశ ప్రజలకి చాలా తీరని అన్యాయం చేసి తప్పులు స్ప్రెడ్ చేయడానికి, అబద్ధాలు స్ప్రెడ్ చేయడానికి మాత్రమే అతని పొజిషన్ని వాడుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. సార్ ఎస్ఐఆర్ సార్ ఏదైతే దానికి సంబంధించి నిబంధనలు అనుగుణంగా ఇవాళ బెంగాల్లో కూడా జరుగుతుంది అంటున్నారు, మిగతా రాష్ట్రాలకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలుపరుస్తానికి ముందుకు తీసుకెళ్తున్నారు. దాని ప్రకారం గణాంకాలు అన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే మన బెంగాల్లో బార్డర్ ఏది కూడా కాపాడుకోలేని పరిస్థితిలోకి మమతా బెనర్జీ తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఇన్ఫిల్ట్రేషన్ అవుతున్నారు, మనం అది రోహింగ్యాలే కానీ లేకపోతే బంగ్లాదేశ్లే కానీ రకరకాల చొరబాటుదారులు ఇవాళ విజయవాడ దాకా, వన్ టౌన్ దాకా, లేకపోతే సింగ్ నగర్ దాకా, లేకపోతే ఆటో నగర్ దగ్గర కూడా మీరు గమనించినట్టే ఎంతోమంది చొరబాటుదారులు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడికే కాదు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇవాళ బోల్డ్ మంది రోహింగ్యాలు ఎన్ని లక్షల మంది ఉన్నారో కూడా మీరు దాన్ని గమనించలేని పరిస్థితి. ఒక అలార్మింగ్ ఫిగర్స్ మనకి కనిపిస్తున్నాయి. అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫిగర్స్ చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా కళ్ళెదురుగానే నేను చూస్తున్నాను. ఇటువంటి మన భారతదేశం కానీ, భారతదేశీయులకు కానీ, ప్రజలకు కానీ, హిందువులకు కానీ ఏ విధంగా కూడా మంచి జరుగుతుందని నేను నమ్మట్లేదు. కనుక దీన్ని ఇమీడియట్గా ఎస్ఏఆర్ చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఇవాళ భారతదేశానికి ఎంతో ఉంది. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడా కూడా వాళ్ళు జాప్యం చేయట్లేదు. దాన్ని చాలా చక్కగా పూర్తి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వేగవంతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను.